ఓం నమో వెంకటేశాయ. సాత్వత ప్రవర రూపా సాత్వతావర సుభూపా గోవింద గోవింద. వరనారదమౌనివచో విదితం వరమానుషలీలమపాస్తగుణం వరగోపవధూహృదయేషు గతం వరదాన విశారదమాశ్రయత అని కేశిదైత్య నిషూదన దేశికేంద్రాది సూచన నాశితాత్మారి భావనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ ఆయన్ని ఆశ్రయించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ ఔషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. కేశి రాక్షసుణ్ణి భగవంతుడు సంహరించాడు. కేశి రాక్షస సంహారం తర్వాత దేవర్షి ఉపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణమక్లిష్టకర్మాణం రహస్యేతదభాషత అని పైన జరిగినటువంటి తంతువుని శ్రీశుకుల వారు వర్ణిస్తున్నారు. దేవతల్లో ఋషి అయినటువంటి నారద మహర్షి గారు భాగవత ప్రవర భగవద్భక్తులలో కల్లా చాలా శ్రేష్ఠుడైనటువంటి నారద మహర్షి గారు కృష్ణం అక్లిష్ట కర్మాణం, ఏ పనినైనా సరే చాలా సులువుగా చేసే ఏంటి ఈ కేశి రాక్షసుడి యొక్క మరణంతో పాటు వాడి సంహారంతో పాటు అన్నిటినీ చాలా సులువుగా చేసేటువంటి శ్రీకృష్ణుడిని ఉపసంగమ్య రహస్యంగా ఎవరు చూడకుండా ఏకాంతంలో కలిసి ఏతదభాషత పైన చెప్పబోయే మాటల్ని మాట్లాడాడు. నృప, ఓ మహారాజా, నీకు తెలుసు మహారాజులు వాళ్ళు పరాకుగా ఉంటారు. పరాకుగా ఉండటం అంటే వాళ్ళ దృష్టితో ఏదో వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేయవలసిన పనులని భృత్యులు వచ్చి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. పరాకు స్వామి పరాకు స్వామి పరాకు అని చెప్తూ నువ్వు పరాకుగా ఉంటావు, నువ్వేదో వేరే ఆలోచనల్లో ఉంటావు, కానీ ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలి, ఇప్పుడు చేయాల్సిన పని ఇది అని భృత్యులు గుర్తు చేయాలి. ఆ గుర్తు చేయాల్సిన బాధ్యత అతి దగ్గర వారిది. ఎవరు పడితే వాళ్ళు గుర్తు చేస్తూ కోపం కూడా వస్తుంది మీకు. అతి దగ్గర వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు, మీకు చాలా నమ్మకం ఉన్నవాళ్ళు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి గుర్తు చేస్తే మీకు సంతోషంగా ఉంటుంది. కొన్ని గుర్తు ఉండొచ్చు, కొన్ని గుర్తు లేకపోవచ్చు. ఎలా ఉన్నా సరే వాళ్ళు చెప్తే అమ్మయ్య నా వాడు వచ్చాడు చెప్పాడు, నా మీద వీడికి చాలా ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది అనేటువంటి అభిప్రాయం మీకు కలుగుతుంది. అందుకని మీ భృత్యులు మీకు దగ్గర అవ్వటానికి దీన్ని కూడా ఎంచుకుంటారు. మీ దగ్గరైన వాళ్ళు ఇది తప్పనిసరిగా చేస్తారు. భగవంతుడు జగదేక చక్రవర్తి. ఆ జగదేక చక్రవర్తికి దగ్గరైన వాళ్ళు ఈ జ్ఞానులు, నారదులు మొదలైనటువంటి మహాజ్ఞానులు కొంతమంది. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి గుర్తు చేసి, స్వామి నువ్వు చేయాల్సిన పనులివి, చేసిన పనులివి, చేయాల్సిన పనులివి, పై పని చూడు, ఎంతకాలం ఇక్కడే వ్రజంలో అంటే నందగోకులంలో ఆటలాడుతూ ఉంటావు, ఇంకా మధురకు వెళ్ళాలి, మధుర నుంచి ద్వారక ప్రయాణం చేయాలి, చాలా పెద్ద వ్యవహారం ఉంది, అందువల్ల పై పని చూడు అని గుర్తు చేయడానికి వచ్చాడు ఈయన.
అదొక రాజోపచారం లాగానే ఇది భక్త్యుపచారము, ఆ ఉపచారం చేయడానికి ఈయన వచ్చాడు అని చెప్పారు. దేవర్షి రూపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతదభాషత అనే ఈ శ్లోకంలో. అందులోనూ నారద ఉపసంగమ్య అని చెప్పుండొచ్చు, కానీ నారద మహర్షి అనే అభిప్రాయంతో చెప్పలేదు. దేవర్షి అంటే దివ్యమైనటువంటి దర్శనం ఉన్నవాడైన, భగవంతుడి యొక్క లీలా విశేషాలన్నీ భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే లీలా విశేషాలన్నీ ఆయనకి స్పష్టంగా తెలుసు. అంత సర్వజ్ఞుడు ఆయన. అంత సర్వజ్ఞుడు కాబట్టే భగవంతుడి యొక్క లీలా విశేషాలన్నింటినీ మనసులో అలా ఆలోచించుకుంటూ భవిష్యత్ కార్యాచరణను గుర్తు చేయడానికి వచ్చాడు. మరి ఇంతకుముందు కంసుడి దగ్గరికి వెళ్ళాడు, కంసుడికి కొన్ని మాటలు చెప్పాడు, కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడికి చెప్పాల్సిన మాటలు చెప్తున్నాడు అంటే ఇక్కడ అక్కడ చాడీలు చెప్పి తంపులు పెట్టే రకమా అనే సందేహం వస్తుంది. ఆయనకు ఆ పేరు కూడా పెట్టారు కొంతమంది అజ్ఞానులు. అది కాదు, భాగవత ప్రవర. ఆయన భగవద్భక్తులలో కల్లా శ్రేష్ఠుడు. ఆయన భగవద్భక్తులందరికీ ఆదర్శప్రాయమైన వాడు. ఎలా ఆదర్శప్రాయమైన వాడు? తన యొక్క సర్వజ్ఞ శక్తితో భగవంతుడి యొక్క లీలా విశేషాలని గతించిన, ఇప్పుడు నడుస్తున్న, భవిష్యత్ కాలంలో రాబోయే లీలా విశేషాలన్నిటినీ ఆలోచించుకుంటూ ఉండే, నిరంతరం భగవచ్చింతనలో ఉండేటువంటి భగవద్భక్తుడు. దానిలో భగవత్ కార్యంలో భాగంగా వెళ్ళి కంసుడికి గుర్తు చేశాడే కానీ అంతే తప్ప ఇటు అటు తంపులు పెట్టడం అనేది ఆయన స్వభావం కాదు. పనికిరాని వాళ్ళు, ఆయన గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఆయన్ని వేరే రకంగా చూపించారు. అది ఆయన యొక్క తత్వం కాదు. అప్పుడప్పుడు కాస్తంత హాస్య ధోరణిలో పనులు చేయటం అనేది అలవాటు, అంతే తప్ప ఆయన ఏం హాస్యగాడు కాదు. భాగవత ప్రవర అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. కృష్ణమక్లిష్ట కర్మాణం. నిజానికి శ్రీకృష్ణుడంతటి వాడికి భగవంతుడికి చెప్పకర్లా. ఆయనేమి సామాన్యమైన రాజు లాంటి వాడు కాడు. సామాన్యమైన రాజు అంటే పరాకుగా ఉంటాడు. ఒక విషయం గుర్తొస్తే మరొక విషయం గుర్తుకు రాదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈయన అలాంటి వాడు కాదు. ఏ పనినైనా సరే అనాయాసంగా చేసేవాడు, సర్వజ్ఞుడు. అలాంటి సర్వజ్ఞుడికి గుర్తు చేయవలసిన అవసరమూ లేదు. నువ్వు ఇలా పని చెయ్యి, అలా పని చెయ్యి అని సలహా చెప్పాల్సిన అవసరమూ లేదు. లేకపోయినా సరే భాగవత ప్రవర కాబట్టి ఏతద భాషత, తన భక్తిని చూపించుకోవటం కోసం నారద మహర్షి గారు వచ్చి చెప్పారు అని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు మొదలు పెడుతున్నారు. దేవర్షిరుపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణమక్లిష్టకర్మాణం రహస్యేతదభాషత. ముందుగా వచ్చి కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవ అఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో అని 8 సంబోధనలతో భగవంతుణ్ణి నారద మహర్షి గారు సంబోధిస్తున్నారు. కేవలం పేరు పెట్టి పిలిచారంతే. కృష్ణ ఒకే పేరుని 2 సార్లు చెప్పారు. అప్రమేయాత్మన్, అయ్యో నీ ప్రభావం అనేది ఎవరి వల్ల తెలుసుకునేందుకు వీలుండదు, నీవు అపరిచ్ఛిన్న స్వరూపుడివి అని చెప్పారు. యోగేశ, నీ యొక్క యోగ శక్తిని గురించి ఎవరు అంచనా కూడా వేయలేరు అని చెప్పారు. జగదీశ్వర, నువ్వు జగత్తు మొత్తానికి ఈశ్వరుడివయ్యా అని చెప్పారు. ప్రపంచం మొత్తం నీ అధీనంలోనే ఉంది అని చెప్పారు. వాసుదేవ, నువ్వే వసుదేవపుత్రుడిగా అవతరించిన వాడివి, అలాగే మొత్తం భూతాల మొత్తానికి ఆశ్రయంగా ఉండేటువంటి వాడివి. అఖిలావాస, భూతాల మొత్తానికి ఆశ్రయంగా ఉండటం మాత్రమే కాకుండా అన్నిట్లోనూ నివాసం ఉండేటువంటి వాడివి. అఖిలావాస. సాత్వతాం ప్రవరాం, సాత్వతులు అనేటువంటి వాళ్ళు ఈ యాదవుల్లో ఒక తెగ వాళ్ళు. ఆ తెగలకు నువ్వు అధిపతివి. సాత్వతాం ప్రవర, శ్రేష్ఠుడివి. నిజానికి సాత్వికమైన ఉపాసనలు చేసేవారికి నువ్వు ఫలితాలను ఇచ్చేవాడివి. ఫలితాలను ఇచ్చే వాళ్ళలో కల్లా శ్రేష్ఠాతి శ్రేష్ఠుడివి అని అన్నారు. ప్రభో, నువ్వు సమర్థుడివి, సర్వశక్తి సంపన్నుడివి అని అన్నారు. మామూలు మాటలకి సంబోధనలుగా ఉపయోగపడేటట్టుగా కృష్ణ అప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవ అఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో అని అన్నారు. ముందుగా ఈయనకి నారద మహర్షి గారు కదా, త్రికాల వేది కదా ఆయన.
ఈయనకి భవిష్యత్తులో ఎవరైనా నేను చేసిన రహస్యంగా శ్రీకృష్ణుడిని చేసినటువంటి ఈ సంబోధనలు ఎవరైనా వింటారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎవరో ఒకళ్ళు దీన్ని రికార్డు చేస్తారు, రికార్డు చేసి నలుగురికి పంచేస్తారు అని ఆయనకి తెలుసు. అందువల్ల ముందు జాగ్రత్తగా తన మీద ఉండేటువంటి చిన్నపాటి మత్సని భగవంతుడి యొక్క తత్వాన్ని చెబుతూ తుడిచేసుకుంటున్నాడు. తన మీద ఉండే మత్స ఏంటి? కంసుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు నందగోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పాడు నారద మహర్షి గారు అనేది కదా మత్స. అవసరమేముంది అనేది కదా ప్రశ్న. దాన్ని భగవంతుడి యొక్క తత్వంతో తుడిచేస్తున్నారు. కృష్ణహాయం భక్తుల కష్టాన్నే తీర్చేసేవాడినా, ఒకరికి భయపడే రకం కాదీనా. భయం అనేది ఈయనకి లేనే లేదు, అభయస్వరూపుడు. భక్తుల భయాన్నే లాగేసేటువంటి వాడు. అలాంటి వాడిని గురించి వెళ్ళి కంసుడికి చెప్తేనేమి, వాళ్ళ నాయనకి చెప్తేనేమి, నాయనమ్మకి చెప్తేనేమి, ఎవరికి ఏం చెప్పినా సరే ఏమీ తప్పు కాదు. ఎందుకంటే ఈయన యొక్క తత్వం అలాంటిది. కృష్ణ అని మరొకసారి సంబోధించారు. నువ్వు అవతరించిందే భక్తుల యొక్క కష్టాలన్నిటినీ తుడిచేయటానికి. అందులోనూ నీ భక్తులలో కల్లా శ్రేష్ఠురాలైనటువంటి భూదేవి తాలూకు కష్టాలను తుడిచివేయటానికి. ఆ పని తొందరగా చూడు. ఇక్కడే కూర్చుంటే, నువ్వు నందగోపురంలో కూర్చుంటే నీ మీదకు దాడి చేసే 1 రాక్షసుల్ని తోసేయటం తప్ప తొందరగా పని జరగటం లేదు. ఈ రాక్షసుల యొక్క సంహారం అనేది తొందరగా జరగటం లేదు. కాబట్టి తొందరగా జరగటానికి వీలుగా ఉండటానికి నువ్వు మథురకు ప్రయాణం కా అనే సూచన కోసం కృష్ణ అని రెండో సంబోధనను పెట్టారు. మథురా ప్రయాణం కా అనేది మనసులో ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రాక్షస సంహారం చేయాలి. దానికి ఇక్కడ కంటే కూడా మథురలో ఎక్కువ వీలుంటుంది, కాబట్టి అక్కడికి బయలుదేరు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణ అదేంటి ఇలా కుదురుతుందా? భగవంతుడు ఎవరికీ భయపడకుండా ఇలా రాక్షస సంహారం చేసేస్తాడా అంటే భగవంతుడి గురించి అలా ఆలోచించుకోకూడదు. అప్రమేయ ఆత్మన్, ఆయన అపరిచ్ఛిన్న స్వరూపుడు. భయం అనేది ఎవరికి ఉంటుంది? పరిచ్ఛిన్న స్వరూపులకు ఉంటుంది. ఎవరి వల్ల ఉంటుంది? పరిచ్ఛిన్న స్వరూపం ద్వారా ఉంటుంది. అంటే ఒక శరీరాన్ని పట్టుకుని వేళ్లాడేటువంటి వాడికి ఈ శరీరానికి గీత పడుతుందేమో అనే భయం ఉంటుంది. ఈ శరీరం అనేది పరిచ్ఛిన్నం, అంటే పరిమితంగా ఉంది, కొన్ని రకాల పరిమితులతో ఉంది. కాబట్టి ఈ పరిమితులతో కూడినటువంటి శరీరాన్ని పట్టుకుని వేళ్లాడేవాడికి ఇలాంటి మరొక పదార్థంతో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనే భయం ఉంటుంది. ఇలాంటి మరొక పదార్థం ఈ శరీరానికి గీత గీయాలి అంటే కత్తి లాంటి చిన్న పదార్థం, అది కూడా పరిచ్ఛిన్నం అవ్వాలి. లేదా కత్తి పట్టినటువంటి మరొక మనిషి తనలాంటి వాడు ఇంకోటి ఉండాలి, వాడు పరిచ్ఛిన్నం అవ్వాలి. పరిచ్ఛిన్నస్య పరిచ్ఛిన్నాత్ భయం అనేది న్యాయం. ఈ పరిచ్ఛిన్నుడైనా సరే, ఒకవేళ జీవుడు అనేవాడు ఒక శరీరంలోనే కట్టుబడి ఉన్నవాడైనా సరే, ఆకాశం నుండి ఇతనికి భయం ఏం పొంచలేదు కదా. ఎందుకంటే ఆకాశం అపరిచ్ఛిన్నం. వ్యాపకమైన ఆకాశంలో ఇతనేమి భయపడవలసిన అవసరం ఉన్న పదార్థం ఏమీ లేదు. వ్యాపకమైన ఆకాశం ద్వారా ఇతనికి భయం అనేది లేదు. ఈ ఇద్దరిలో ఏ వస్తువు పరిచ్ఛిన్నం కాకపోయినా, భయపడేవాడు కానీ భయపెట్టేవాడు కానీ, వీళ్ళిద్దరిలో ఎవరు పరిచ్ఛిన్నులు కాకపోయినా సరే భయప్రసక్తి అనేది పోతుంది. పరమాత్మ విషయంలోకి వచ్చేసరికి ఆయనే అపరిచ్ఛిన్నుడు కాబట్టి, అపరిచ్ఛిన్న స్వభావుడు కాబట్టి జీవుడిలాగా దేంతోనూ భయపడవలసిన అవసరం ఉండదు. అప్రమేయ ఆత్మ, అపరిచ్ఛిన్న స్వభావ. ప్రమేయం అంటే కొలవదగినది అని ఒక అర్థంలో, అప్రమేయం అంటే కొలత లేనిది, వ్యాపకమైనటువంటి వస్తువు. ఆకాశంతో సహా అన్ని పదార్థాలను వ్యాపించి ఉండేటువంటి వ్యాపకమైన, అచ్చమైన వ్యాపకమైన వస్తువు. ఈ వ్యాపకమైన వస్తువుకి మరొక వస్తువుతో భయం అనే ప్రసక్తే లేదు, అసలు ఇంకొక వస్తువే లేదు. అప్రమేయాత్మన్. మరి అప్రమేయాత్మ అయితే జీవుడి కంటే ఈ పరమాత్మ విలక్షణంగా ఉండే మాట అయితే, జీవుడిలాగా శరీరాన్ని ధరించి ఉన్నాడే, ఆ మాటను ఎలా నమ్ముతాము? జీవుడికి 2 చేతులు 2 కాళ్ళు ఉండే శరీరం ఉంది, ఈ పరమాత్మకు కూడా ఇప్పుడు శ్రీకృష్ణ శరీరం ఉంది కదా, అది ఎలా వచ్చింది అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్లుగానే ఆ జీవుడి యొక్క శరీరం ఎలా వచ్చిందో అలా పరమాత్మ శరీరం రాలేదు. పరమాత్మ యోగేశ, తన యొక్క యోగశక్తి ప్రభావంతో శరీరాన్ని గ్రహించాడు, అంతవరకే.
యోగమాయా ప్రభావంతో శరీరాన్ని గ్రహించి ఉన్నాడే కానీ శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడటం లేదు. శరీరాన్ని వాడుకుని ఒక తొడుగులాగా వాడుకుని ఎవరికి ఏ అనుగ్రహం చూపించాలో అది చూపించేసేసి ఆ తొడుగుని అక్కడ పారేసి వెళ్ళిపోతాడే కానీ ఈ శరీరాన్ని పట్టుకుని నేను నాది అని వెళ్ళాడటు. యోగేశ అంటున్నారు. యోగ సాధన చేసిన వారికి ఉండేటువంటి శక్తి లాంటి శక్తే పరమాత్మకుందా? పరమాత్మ కూడా యోగ సాధన చేసి శక్తుల్ని సాధించుకుని తరువాత ఈ కొత్త తొడుగుల్ని తొడుక్కోవటం మళ్ళీ వదిలేసేయటం లాంటి పనులు చేస్తున్నాడా అని ప్రశ్న వేస్తారు. ప్రశ్నలు దేవుంది వేస్తూ ఉండొచ్చు కదా అని దానికి సమాధానంగా జగదీశ్వర అయం అని తేల్చారు. ఈయన యోగ సాధన చేస్తే ఫలితం ఇచ్చేందుకు మరొకడు ఉండాలి కదా. ఎవరైనా వేరే వాళ్ళు యోగ సాధన చేస్తే ఫలితం ఇచ్చేందుకు ఈయన ఉన్నాడు. కానీ ఈయన యోగ సాధన చేస్తే మరొకరు ఎవరున్నారు? ఈశ్వరుడు. ఈయనే కదా జగదీశ్వరుడు. మొత్తం ఈశ్వరులందరినీ కూడా మొత్తం కట్టకట్టేసినా సరే వాళ్ళకంటే పైన ఉండేవాడే కదా ఈయన పరమాత్మ. కాబట్టి ఈయన జగదీశ్వరుడు. కాబట్టి ఈయన యోగ సాధన చేసి యోగశక్తిని సాధించి దాని ద్వారా ఈ తొడుగులో మరొకటో చేయాల్సిన అవసరమేమీ లేదు. ఈయనకి స్వతసిద్ధంగానే ఈ శక్తి ఉంది. స్వతసిద్ధమైనటువంటి యోగమాయా ప్రభావంతో ఈ తొడుగులు తొడుక్కుంటున్నాడే కానీ యోగ సాధన చేసి మిగతా వాళ్ళలాగా కాదు. ఈయన యోగ ఫలదాత జగదీశ్వర. ఓహో, ఈశ్వరుడా? ఈశ్వరుడు అంటే ఏంటి? ఫలితాలను ఇచ్చేవాడు. ఎవరు? రాజు లాంటివాడు. అంటే ఈ ప్రపంచానికి ఈయన రాజు లాంటివాడు అంతే కదా అంటే కాదు. వాసుదేవ ఈయన కేవలం ఈ ప్రపంచాన్ని నియంత్రించేటువంటి వాడు కాదు, ప్రపంచానికి ఆశ్రయమైన వాడు కూడాను. ప్రపంచానికి తనలో ఆశ్రయాన్ని ఇచ్చేవాడు. వాసుదేవ అనే పదాన్ని చాలాసార్లు మనం విడదీసి చూసుకున్నాం కదా. దాని ప్రకారం వాసుదేవ అంటే ప్రపంచానికి ఆశ్రయమైన వాడు, చైతన్యమూర్తి అని చెప్పారు. మేము నమ్మము. వాసుదేవాన్ని కృష్ణుడిని చూసి మీరు అంటున్నారు. కృష్ణుడిని చూసి వాసుదేవ అంటే వసుదేవస్య పుత్ర అనే అర్థము. కాబట్టి వసుదేవ పుత్రుడు అంతవరకే మాకు తెలుస్తోంది. మీ అభిప్రాయం కూడా అంతమేరకే కనిపిస్తోంది. దాన్ని మించి అభిప్రాయం వర్ణిస్తే ఒప్పుకోము అని అంటే కాదు అఖిలావాస అని పైన ఇంకో దాన్ని చేర్చారు. అఖిలావాస అన్నిట్లోనూ నివాసం ఉండేటువంటి వాడు, లేదా అన్నిట్లోనూ తాను నివాసం ఉంటూ తనలో అన్నిటికీ నివాసాన్ని ఏర్పరిచేవాడు. ఇటు చూసుకోవచ్చు, అటు చూసుకోవచ్చు. ఒక అర్థం వాసుదేవతో చెప్పేశాం కాబట్టి ఇంకొక అర్థం చెప్పామని నేను అనుకోవచ్చు. వాసుదేవ పదం సందిగ్ధం కాబట్టి అఖిలావాస అనే పదంతోనూ రెండు అర్థాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. అఖిలావాస అన్నిటికీ ఆశ్రయం ఇచ్చేవాడు, అన్నిటా తానుండేవాడు. అఖిలావాస. అలా అయితే కనుక ఆకాశం లాంటివాడు అయినా అంటే కాదు, ఆకాశం లాంటివాడు కాదు. సాత్వతాం ప్రవర అంటే సాత్వికమైన ఉపాసనలు చేసేవారికి ఫలితాలను ఇచ్చేవాళ్లలో శ్రేష్ఠుడు. ఫలితాలను ఇవ్వాలి అంటే ఎవరు ఏం ఉపాసన చేశారు, ఎంత మేరకు ఉపాసన చేశారు, ఏ ఫలితం ఇవ్వాలని తెలియాలి కదా. తెలియాలి అంటే ఆయన చైతన్యం అవ్వాలి కదా, అంటే అజడ స్వరూపంగా ఉండాలి కదా. కాబట్టి అజడ స్వరూపుడైనటువంటి సర్వజ్ఞుడు, అంతే తప్ప ఆకాశం లాంటి జడ పదార్థం కాదు అని చెప్పారు. కాదు మళ్ళీ వాసుదేవ పదంలాగానే ఇది ఉంది. సాత్వతులు అంటే వీళ్ళలో యాదవుల్లోనే ఒక తెగకు చెందినవారు. ఆ తెగకు చెందిన వాళ్ళల్లో ఈయన శ్రేష్ఠుడు అనే అర్థంతో మీరు చెప్పారు. కానీ దాన్ని కూడా ఒప్పుకోలేము. ఎందుకంటే ఆ సాత్వత ప్రవర అంటే అక్రూరుడు మొదలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తెగలో కొంచెం పెద్ద మనుషుల్లాగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి. అసలు ఈ శ్రీకృష్ణుడు అసలు సాత్వత తెగకి చెందినవాడైనా అందులోకి చేరనే లేదు. వాళ్ళకెవరికి ఈయన ఉన్నట్టు కూడా తెలియదు. ఈయన్ని శ్రేష్ఠుడుగా వాళ్ళు ఎవరు అంగీకరించలేదు. కాబట్టి సాత్వతాం ప్రవర అనేది ఆ అర్థంలో కూడా కుదరదు అని అనుకునే మాట అయితే, భ్రమతో ఇలాంటి ప్రశ్న వేసే మాట అయితే ప్రభో అని చివరి సంబోధనతో దాన్ని కూడా తేల్చేసేశారు. ఆయన సర్వశక్తి సంపన్నుడయ్యా. సర్వశక్తి సంపన్నుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాత్వతుల్లోకి చేరతాడు. ఎప్పుడు కావాలంటే వాళ్ళందరికీ పెద్ద మనిషి అయ్యి ఈయనే కూర్చుంటాడు. సర్వశక్తి సంపన్నుడే కాబట్టి సాత్వతులకి, సాత్వికమైన ఉపాసనలు చేసేవారికి ఫలితాలను కూడా ఇస్తాడు. సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి సర్వాశ్రయుడు, సర్వనివాసుడైనటువంటి పరమాత్మే ఈయనయ్యా. నేను చేసే సంబోధనల ద్వారా
తరువాత కాలంలో వినే వాళ్ళందరూ ఈ అర్థాలను చూసుకోండి అయ్యా అని నారద మహర్షి గారు అంటున్నారు. అందుకనే ఈ 8 సంబోధనలను ఈ శ్లోకంలో చేశారు అని శ్రీశుకుల వారు చెబుతున్నారు. కృష్ణ కృష్ణ అప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవ అఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో అని. ఇంకా ఆయనకి ఇది తీరలేదు. త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైధసాం గూఢో గుహాశయ సాక్షి మహాపురుష ఈశ్వర అని మరొక 7 పదాలతో పరమాత్మతత్వాన్ని మళ్ళీ పాపం తాను తలుచుకుని మనందరికీ చెప్తున్నారు. త్వం ఆత్మా సర్వభూతానాం, నువ్వే అన్ని భూతాలకు ఆత్మస్వరూపానివయ్యా. ఏకః, నువ్వు అద్వితీయుడవయ్యా. జ్యోతిరివ ఏధసాం, కట్టెలలో నిప్పు దాక్కున్నట్లుగా నువ్వు ప్రతి పదార్థంలోనూ దాగి ఉన్నావయ్యా. కట్టెలలో ఉన్నటువంటి నిప్పు అన్ని కట్టెల్లోనూ ఉండే నిప్పు ఒక్కటే అయినట్లుగా అన్ని పదార్థాలలోనూ దాగి ఉన్న నువ్వు ఒక్కడివే అయి ఉన్నావయ్యా. ఏకో జ్యోతిరివైధసాం, గూఢ, రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఉంటావయ్యా. గుహాశయ, హృదయ గుహ అంటే బుద్ధి, ఆ హృదయ గుహలో లోపలెక్కడో దాగి ఉంటావయ్యా. సాక్షి, లోపల దాగి ఉన్నవాడివైనా సరే సాక్షి స్వరూపంతో ఉంటావయ్యా. మహాపురుష, బుద్ధి లోపల ఎక్కడో దాక్కున్నావు అంటే చిన్నవాడివి అని కావయ్యా, చాలా వ్యాపకమైన స్వరూపమయ్యా నీది. ఈశ్వర, సర్వ నియంతవయ్యా నువ్వు అని ఈ 7 పదాలతో పరమాత్మను స్తుతి చేశారు. పరమాత్మతత్వం విషయంలో మనకు కూడా కాస్తంత బోధన చేశారు. ఆయన నారదుడు కదా, నారం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు ఆయన. అందువల్ల భవిష్యత్ కాలంలో ఎవరో ఒకళ్ళు వింటారు, విన్న వాళ్ళకి కాస్తంత పరమాత్మతత్వ జ్ఞానం మళ్ళీ కలుగుతుంది. విన్నవే అయినా పరమాత్మతత్వ విషయంలో ఎన్నిసార్లు విన్నా తప్పు లేదు, వింటారు, వింటే మళ్ళీ కాస్తంత సంస్కారం కలుగుతుంది అని పెట్టారు. ముందుగా ఏమన్నారు, ఏదో ఒక శరీరంతో 2 చేతులు 2 కాళ్ళు నల్లగా ఉండేటువంటి రూపంతో కనిపిస్తున్నావంటే నువ్వు జీవుడు లాంటి వాడివి కావు, పరిచ్ఛిన్నుడివి కావు. ఆత్మ, నీవు వ్యాపకుడివి. ఆత్మ అంటే జీవుడు కూడా ఆత్మే అవుతాడు కదా, జీవుడు కూడా తన శరీరానికి తాను ఆత్మ అవుతాడు కదా. అంటే అలాంటి ఆత్మ కాదు, సర్వభూతానాం ఆత్మ. ప్రతి ప్రాణికి అంతరాత్మగా ఉండేటువంటి వాడివి, ప్రతి ప్రాణి యొక్క అంతర్యామిగా ఉండేటువంటి వాడివి నువ్వు. ప్రతి ప్రాణికి అంతర్యామిగా ఉండాలి అంటే ప్రతి ప్రాణి తాలూకు లోపల ఉండి ఆ లోపల జరిగేటువంటి ప్రతి పనిని నియంత్రించాలి అంటే ఏం కావాలి, నువ్వు ఒక్కడివై ఉండాలి. ఏకహ, ఒక్కడివే అయి ఉండాలి. ప్రాణులు వేరువేరు, కానీ ప్రాణులందరి శరీరాలలో ఉండేటువంటి నీవు మాత్రం ఒక్కడివి. దానికి దృష్టాంతం ఏంటి అంటే జ్యోతిరివ ఏధసాం. ప్రతి కట్టెలోనూ చిన్న నిప్పు కణిక ఉంది. ఎప్పుడు బయటపడుతుంది అంటే దాన్ని ఘర్షణ చేస్తే బయటపడుతుంది. దానికి రాపిడికి గురి చేస్తే దాన్ని ఆ రాపిడి నుంచి నిప్పు బయటపడుతుంది. ప్రతి కట్టె ముక్కలోనూ నిప్పు తప్పనిసరిగా ఉంది. కట్టె ముక్కలు వేరువేరు, కానీ అన్నిట్లోనూ ఉండేటువంటి నిప్పు ఒకటే. నిప్పు ఒకటే, నిప్పులో భేదమేమీ లేదు. నిప్పులో లక్షణ భేదం అనేది కానరాదు. కాబట్టి నువ్వు కూడా ప్రతి ప్రాణి తాలూకు శరీరాల్లోనూ హృదయాల్లోనూ బుద్ధుల్లోనూ అన్నిట్లోనూ ప్రవేశించి అన్నిటినీ నియమిస్తున్నా సరే నిప్పులాగా నువ్వు ఒక్కడివే, నీలో ఏ రకమైనటువంటి తేడా రాదు. ఏకో జ్యోతిరివైధసాం. నువ్వు ప్రతి ప్రాణిలోనూ ఉన్నావు కాబట్టే, నువ్వు ఒక్కడివి కాబట్టే నువ్వు సర్వాత్మవవుతావు, నిజమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అవుతావు. నిజమైన ఆత్మస్వరూపమే అయితే, సర్వాత్మకుడే అయితే అందరికీ ఈయన సర్వాత్మకుడు అని తెలియాలి కదా. అంటే తెలియటానికి వీలు లేదు. గూఢ, ఎక్కడో రహస్యంగా ఉన్నట్లు ఉంటావు. కట్టె ముక్కల్లో ఉండేటువంటి నిప్పు ప్రత్యక్షంగా తెలుస్తోందా? ప్రతి సందర్భంలోనూ రాపిడికి గురి చేయనప్పుడో అంటించినప్పుడో అందులో ఉండే నిప్పు తెలుస్తోందా? తెలియట్లేదు కదా. త్వమపి గూఢ, రహస్యంగా ఉన్నావు. అరణ్యోర్నిహితో జాతవేదా గర్భ ఇవ సుభృతో గర్భిణీభి దివే దివ ఈడ్యో జాగృవద్భిర్ హవిష్మద్భిర్ మనుష్యేభిరగ్ని అని కఠోపనిషద్వాక్యం ఉంది. చెక్క ముక్కల్లో దాగి ఉండేటువంటి అగ్ని లాంటి వాడివి నువ్వు. గూఢోత్మాన ప్రకాశతే,
ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే అని కూడా ఉపనిషద్వాక్యం, అదే ఉపనిషద్వాక్యం ఉంది. కాబట్టి త్వం గూఢ, రహస్యంగా ఉన్నావు కాబట్టి ఎవరికీ కనిపించడం లేదు. కాకపోతే రహస్యంగా ఉండేటువంటి నిన్ను సరిగ్గా చూడటానికి ఒక స్థానం ఉంది, ప్రధానమైన స్థానం ఉంది. ఏంటిది? గుహాశయ, గుహ, బుద్ధి అనేటువంటి స్థానం. ప్రతి చోట నువ్వు ఉన్నా సరే నిన్ను తొందరగా కనిపెట్టడానికి వీలుగా బుద్ధి అనేటువంటి ఆశ్రయం ఉంది. ఆ బుద్ధిలో ప్రధానంగా నువ్వు ఉన్నావు. అన్నిటా ఉన్నావు, బుద్ధిలో తొందరగా నిన్ను కనిపెట్టచ్చు కాబట్టి నువ్వు ప్రధానంగా అక్కడ ఉన్నావు అని చెప్పుకోవచ్చు. గుహాశయ, బుద్ధిలో ఉన్న నిన్ను ఎలా కనిపెట్టడం? గూఢ, రహస్యంగా ఉన్నావంటున్నారు, మరి అదే సమయంలో గుహాశయగా ఉన్నావంటున్నారు. నిన్ను కనిపెట్టడం ఎట్లా అంటే సాక్షి అనే రూపంతో కనిపెట్టుకోవచ్చు. సాక్షి అంటే ప్రధానంగా చేతన, చైతన్యం అనే తీరుతో కనిపెట్టుకోవచ్చు. ఎలాగా? బుద్ధి అనేది ఉంది కదా, బుద్ధి అనేది ఈ శరీర రచనలో ఒక భాగమే కదా. బుద్ధి అంటే మనస్సు తాలూకు పరిణామమో లేదా మనస్సు తాలూకు వెనకాల రూపమో ఏదో కూడా చెప్పుకోవచ్చు. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఒక తీరులో వెళుతుంది, వేదాంత సిద్ధాంతం ప్రకారం మరొక తీరులో వెళుతుంది. తీరులలో తేడా కానీ విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ బుద్ధి అనేది వాస్తవానికి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి తాలూకు ఒక పరిణామం. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి తాలూకు పరిణామం అయితే ఈ బుద్ధి అనేది, ఈ బుద్ధి ద్వారా మనకు తెలియవలసిన విషయాలు ఎలా తెలుస్తాయి? అదేదో సామెత చెప్పినట్టు జోగి రాసుకుంటే ఏం రాలుతుంది అన్నట్లుగా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి బుద్ధి ఇది కూడా జడమే. అలాగే చూడవలసినటువంటి విషయాలు అవి కూడా జడాలే. ఈ జడాలు ఈ రెండు కలిసినప్పుడు జ్ఞానం అనేది ఎలా పుట్టుకొస్తుంది? పుట్టుకు రాలేదు కదా. కాబట్టి బుద్ధిలో సూక్ష్మమైనటువంటి ఈ సూక్ష్మమైనట్టే వద్దు, సూక్ష్మంగా ఈ చైతన్యం అనేది ఉంది, ఈ జ్ఞానశక్తి అనేది ఉంది అని ఒప్పుకోవాలి. ఎవరిది ఆ జ్ఞానశక్తి? బుద్ధిది కాదు. బుద్ధి కంటే పూర్తిగా విలక్షణంగా ఉండే గుణాలతో సంబంధం లేనటువంటి ఆత్మతత్వం తాలూకు శక్తి అది. కాబట్టి అలాంటి శక్తిని నిన్నుగా గుర్తించాలి. ఆ శక్తి సాక్షి. ఎలాగో జ్ఞానం యొక్క స్వభావం ప్రకారం కేవలం ఆ జ్ఞానశక్తిని అందిస్తూ మాత్రమే ఉంటుందే తప్ప ఆ క్రియలలో, ఆ బుద్ధి ద్వారా జరిగేటువంటి క్రియలలో ఏ రకమైన బాధ్యతను తీసుకోదు, ఆ క్రియలలోకి వేలు పెట్టదు. సాక్షి స్వరూపంగా, కేవల చైతన్య స్వరూపంగా నిలబడి ఉంటుంది సాక్షి. ఇలాంటి సాక్షి కాబట్టే ఈ సాక్షిని బుద్ధి గ్రహించలేదు. చాలా కష్టపడితే తప్ప బుద్ధి సులభంగా గ్రహించలేదు. దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని ఉపనిషద్వాక్యం. కాబట్టి సూక్ష్మంగా బుద్ధి యొక్క స్వభావాన్ని మార్చి బయటికి పంపించకుండా లోపలికి ఏదో పంపించి నానా తిప్పలు పడితే తప్ప ఈ బుద్ధికి నువ్వు తొందరగా అందవు. సాక్షివి కాబట్టే బుద్ధివృత్తికి అందటం లేదు. గుహాశయ కాబట్టే బుద్ధివృత్తికి అందటం లేదు. అందువలన గూఢ, ఎవరికి కనిపించకుండా ఉంటున్నావు. అయితే బుద్ధివృత్తిలో ఎక్కడో సూక్ష్మంగా లోపల ఎక్కడో ఉన్నావంటే నువ్వేదో అణువువనో పరమాణువునో అనుకోవడానికి వీల్లేదు. మహాపురుష, నువ్వు వ్యాపకమైనటువంటి వాడివి. మహాంశ్చ అథచ పురుష సవా ఏష మహానజ ఆత్మ అని జీవుడి గురించే చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు. కాబట్టి జీవులకే అంతర్యామిగా ఉండేటువంటి నీ యొక్క వ్యాపకత్వంలో సందేహమే అక్కర్లేదు. మహాన్, చాలా వ్యాపకమైన వాడివి. అదే సమయంలో పురుష, శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి వాడివి, పదార్థాలన్నిటిలోనూ ఉండేటువంటి వాడివి. మహాపురుష. ఈ బుద్ధికి వ్యాపకమైన తత్వాన్ని గ్రహించే శక్తి లేదు. ఈ బుద్ధికి పరిమితమైనటువంటి పదార్థాలని గ్రహించే శక్తే ఉంది. వ్యాపకమైనటువంటి నీ తత్వాన్ని గ్రహించే శక్తి లేదు. కాబట్టి ఈ బుద్ధికి కూడా నువ్వు అందటం లేదు. ఈ బుద్ధి తాలూకు సామర్థ్యాన్ని పెంచితే తప్ప నువ్వు కనిపించవు. చిన్న కళ్ళతో ఆకాశం మొత్తంలో ఉండేటువంటి గ్రహాలని, గోళాలని అన్నిటినీ వివరంగా చూడటం అనేది సాధ్యమా? సాధ్యం కాదు కదా. పోనీ చిన్న కెమెరాతో, చిన్న లెన్స్తో చూడటం సాధ్యమా? కాదు కదా.
దానికోసం పెద్ద లెన్స్ కావాలి కదా, ఏదో హబుల్లో ఇంకోటో చాలా పెద్దవి కావాలి కదా. పెద్దవైతే ఆ సామర్థ్యాన్ని పెంచితే, కంటికో లేదా యంత్రానికో సామర్థ్యాన్ని పెంచితే ఆ పెంచిన సామర్థ్యం మేరకు అది పదార్థాలని గ్రహించగలుగుతుంది. అలాగే బుద్ధి కూడా దాని సామర్థ్యాన్ని పెంచితే పెంచిన సామర్థ్యం మేరకు నీ యొక్క వ్యాపకత్వాన్ని గ్రహించగలుగుతుంది. లేకపోతే మహాపురుషత్వం బుద్ధేరగ్రాహ్య గూఢ. మరి ఇంతటి వాడు సర్వాంతరుడు లేదా అందరినీ నియమిస్తూ ఉంటాడు కానీ కనిపించడు అని చెప్తే ఎలా నమ్ముతాము అంటే, నమ్ముతాము అనే మాటే లేదు. ఈశ్వర, నువ్వు ఉండి తీరవలసిందే, నువ్వు లేనిదే పని జరగదు. పని యాదృచ్ఛికంగా స్వభావసిద్ధంగా జరిగిపోవటానికి వీల్లేదు. శరీరంలో కానీ, శరీరం కంటే బయట కానీ, ప్రపంచంలో కానీ, ఉత్పత్తి కానీ, స్థితి కానీ, వినాశం కానీ, ఇవేవి కూడా తమంతట తాము జరిగిపోవటానికి వీల్లేదు. ఏది ఆటోమేటిక్ కావటానికి వీల్లేదు. ఎవరో ఒకరు దీనిని నియంత్రిస్తూ ఉండి తీరాలి. ఆ నియంత్రించే వాడి పేరే ఈశ్వర. నియంత్రించే మొత్తం జగత్తులో జరిగేటువంటి క్రియలన్నిటినీ నియంత్రించే వాడి పేరు ఈశ్వర. ఆ ఈశ్వర అనేవాడు లేకపోతే ఈ జగత్తులో క్రియలు జరగడానికి వీలే లేదు. ప్రశ్నలకి సమాధానాలు రావు. తర్వాత తలకాయ బద్దలు కొట్టుకోవాల్సిందే తప్ప ప్రశ్నలకి సమాధానాలు రావు. ఈశ్వరుడు అనేవాడు లేకపోతే ఈ క్రియలు ఇలాగే ఎందుకు జరుగుతున్నాయి, మరొక రకంగా ఎందుకు జరగటం లేదు, మరొక చోట ఎందుకు జరగటం లేదు, మరొక కాలంలో ఎందుకు జరగటం లేదు అనే రకరకాల ప్రశ్నలకి సమాధానాలు రావు. సమాధానం రావాలంటే నువ్వు ఉండవలసిందే. ఆ నువ్వే ఈశ్వరుడివి. అందరినీ నియమించేటువంటి, అందరినీ నీ అధీనంలో ఉంచుకున్నటువంటి వాడివి అని నారద మహర్షి గారు మనకు అర్థమయ్యేటట్లుగా ఈ పదాలు ఇక్కడ గుచ్చిపెట్టారు. ఆత్మన త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైధసాం గూఢో గుహాశయ సాక్షి మహాపురుష ఈశ్వర అనే ఈ శ్లోకంలో ఈ ఆత్మతత్వాన్నే కాస్త వివరంగా మళ్ళీ చెప్దాము అనేటువంటి ఉద్దేశ్యంతో, ఆత్మనాత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్ తైరిదం సత్యసంకల్ప సృజస్యత్స్య వశీశ్వర అని పై శ్లోకాన్ని తీసుకొచ్చారు. ఆత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్. నువ్వు లేందే ఈ ప్రపంచం తాలూకు ఏ ప్రశ్నకి సమాధానం రాదు. నువ్వు ఉంటేనే, ఈశ్వరుడు నువ్వు ఉంటేనే ఈ ప్రపంచంలో క్రియలకి సమాధానం చెప్పగలము అని చెప్పుకున్నాం కదా. ప్రపంచంలో ఉండే ప్రధాన క్రియలు మూడిటికి నువ్వే కారణం. ఏవి? మాయయా ససృజే గుణాన్. మాయతో సృష్టి చేసినటువంటి ఈ గుణాలన్నిటికీ నువ్వే కారణం. మాయతో చేసినటువంటి సృష్టి తాలూకు సృజసి, అత్సి, అవసి, సృష్టి స్థితి సంహారాలకు నువ్వే కారణం. సృష్టి స్థితి సంహారాలకు నువ్వే కారణం అనంటే నీకు సహాయంగా వేరేమైనా ఉందా అంటే లేనే లేదు. ఆత్మాశ్రయ ఆత్మనా ససృజే గుణాన్. కేవలం నిన్ను మాత్రమే ఆశ్రయించుకుని, స్వరూపాన్ని మాత్రమే అడ్డం పెట్టుకుని, ఆత్మాశ్రయ వేరే ఏ సాధనాన్ని కోరుకోకుండా పూర్వం సృష్టి కంటే ముందు ఉండి, ఆద్యుడివిగా ఉండి, తన మాయాశక్తితో, నీ యొక్క మాయాశక్తితో గుణాన్ని, మాయలో ఉండేటువంటి గుణాల ద్వారా సృష్టి చేశావు. తైహి, ఆ మాయాగుణాలతో సృష్టి చేశావు. సృష్టి చేసి సృజసి, అత్సి, అవసి ఈ పనులన్నీ చేస్తున్నావు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఆత్మనా ఆత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్ తైహి సృజసి అత్సి అవసి అని. ఏ పనైనా మనం చేయాలి అంటే, ఏ క్రియనైనా చేయాలి అంటే 6 రకాల కారకాలు ఉండాలి. 6 రకాల కారకాలు లేనిదే మనలాంటి వాళ్ళం పని చేయలేము, పని జరగదు. కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, అధికరణం అని 6 రకాల కారకాలు ఉండాలి. కావాలంటే 1, 2 కారకాలని తగ్గించుకోవచ్చు, కానీ కారకమే లేకుండా పని చేయటం అనేది మన వల్ల కాదు. పని చేసేటువంటి కర్త మనం ఉండాలా, మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ అధికరణం ఉండాలా, మనం నుంచుని ఉండేటువంటి చోటు ఉండాలా, ఏ పని చేస్తున్నామో ఆ పనికి తగ్గ వస్తువు ఉండాలా,
కుండ తయారు చేస్తున్నాము అంటే కుండ అనేటువంటి పని ఉండాలి, లేదా దానికంటే ముందు ఉండవలసినటువంటి మట్టి ఉండాలి, కర్మకారకం అనేది ఉండాలి. కరణం ఏదో ఒక సాధనం ఉండాలి, ఏ సాధనము లేకపోతే కనీసం చెయ్యి అనేనైనా ఉండాలి, చేతులు కాళ్ళతోనైనా పని చేయాలా. కరణం. సంప్రదానం, మనం ఎందుకు చేస్తున్నాము అనే ప్రయోజనం ఒకటి ఉండాలా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేస్తున్నాము అనే అపాదానం అనేది ఉండాలా. కర్తృ కర్మ కరణ సంప్రదాన అపాదాన అధికరణాలు అనేవి ఉండాలా. ఉంటేనే కదా ఎవరైనా సరే పని చేయగలరు. ఈ షట్కారకాలు లేనిది దాదాపుగా ఏ క్రియ సాధ్యం కాదు. కానీ ఇది జీవుడు లాంటి పరిచ్ఛిన్నులకు సంబంధించిన వ్యవహారం. త్వం ఆత్మాశ్రయ, నీ స్వరూపం కంటే వేరే ఏ సాధనాన్ని ఆశ్రయించుకోనక్కర్లేదు. ఆత్మన, నీ స్వరూపంతోనే మొత్తం పని చేసేస్తావు. మరి స్వరూపం ఒక్కటే ఉంటే కనుక ఇన్ని రకాల విచిత్రమైన కార్యాలు ఎలా పుట్టుకొచ్చినాయి అంటే మాయయా ససృజే గుణాన్. మాయా అనే నీ శక్తి ఉంది కదా, నీ శక్తితో ఈ పనులన్నీ చేశావు. మరి మాయా అనేది ఉంది కదా, అది రెండో వస్తువు ఉన్నట్లే కదా. రెండో వస్తువు ఉంటే గనక ఆ రెండో వస్తువుని ఆశ్రయించుకుని నేను చేసినట్లు కదా అంటే కాదు. ఆత్మనా మాయయా, శక్తి ఉన్నటువంటి వాడు ఈ ఇద్దరిని విడిగా చూపించుకోలేము అని ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. మనకున్న బలాన్ని మనకంటే విడిగా చూపించలేము. నీ బలం ఏంటి అంటే కండలు ఇలా గట్టి చేసి చూపిస్తున్నాడు. కండలు వేరు, కండలలో ఉండవలసిన బలం వేరు కదా. బలం అనేది ఈ కండలు మనకు కనిపించేటువంటి భౌతికమైన పదార్థం కంటే వేరుగా ఉండేది కదా. కాబట్టి బలాన్ని కండలతో చూపించటం అనేది చేస్తున్నామంటేనే బలాన్ని అంటే శక్తి ఉన్నటువంటి వాడిని, వ్యక్తిని, ఇద్దరిని విడివిడిగా చూపించలేము అని అర్థం వచ్చింది. కాబట్టి ఇలాగే ఈ మాయాశక్తిని, మాయాశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఇద్దరిని విడివిడిగా చూపించటం అనేది సాధ్యం కాదు. కాబట్టి మాయాశక్తిని రెండో వస్తువు కింద లెక్క కట్టకూడదు. కాబట్టి ఆత్మనా మాయయా ససృజే గుణాన్ అని నారద మహర్షి గారు చెప్తున్నారు. తై సృజసి అత్సి అవసి ఈశ్వర అని. మరి సృష్టి అనేది కనుక ఉంటే, ఆ సృష్టికి మాయా అనే శక్తి కారణంగా ఉంటే ఆత్మాశ్రయ అనే మాట ఎలా కుదురుతుంది? మనం విడిగా చూపించలేకపోయాము, అది వేరే సంగతి. రెండో మాయ అనేది ఉండనే ఉంది కదా. మాయ అనే పదార్థం రెండోది ఉన్నప్పుడు, దాన్ని రెండోది లేదా విడిగా చూపించలేకపోతున్నాము అనేది వదిలేసుకుందాం. ఉన్నప్పుడు పరమాత్మ ఆత్మాశ్రయ సర్వం సృజతి అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న వస్తే దానికి ఆయన సత్య సంకల్ప అనే పదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. త్వం సత్య సంకల్ప, నీ సంకల్పం ఎప్పుడూ సత్యంగా ఉంటుంది. నీ యొక్క సత్య సంకల్ప శక్తి ఎలాంటిది అంటే నువ్వు సంకల్పం చేస్తే ఆ పదార్థం ఎదురకుండా నిలబడి ఉంటుంది. వెనకాల వేసుకున్నటువంటి ప్రశ్నకి ఈ పదంతో సమాధానం చెప్పాలి. నువ్వు సంకల్పం చేస్తే ఎదురకుండా పదార్థం నిలబడి ఉంటుంది అంటే దాని ద్వారా నువ్వు ఒక్కడివే ఏ పదార్థపు సహాయం లేకుండా సృష్టి చేశావు అనే మాట ఎలా వస్తుంది అంటే నారద మహర్షి గారికి అన్నీ తెలుసు కాబట్టి సంకల్పాదేవతు తచ్ఛృతే అని ఒక బ్రహ్మసూత్రం ఉంది. ఆ బ్రహ్మసూత్రంలో చెప్పిన న్యాయం ప్రకారం వస్తుంది అని చూపిస్తున్నారు. సంకల్పాదేవతు తచ్ఛృతే అని బ్రహ్మసూత్రంలో 4వ అధ్యాయంలో ఒక శ్లోకం, ఒక సూత్రం. ఈ సూత్రం న్యాయం ఏంటంటే స యది పితృలోకకామో భవతి సంకల్పాదేవాస్య పితరస్ సముత్తిష్టంతి, స యది మాతృలోకకామో భవతి సంకల్పాదేవాస్య మాతరస్ సముత్తిష్టంతి అని ఛాందోగ్యోపనిషత్తులోని కొన్ని వాక్యాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఉపాసనలు చేసి కష్టపడి సత్యలోకానికి వెళ్ళిన తర్వాత, హిరణ్యగర్భుడి నివాసం ఉండేటువంటి సత్యలోకానికి చేరిన తర్వాత, ఆ లోకంలో చేరిన వాడికి పొరపాటున ఎప్పుడో తాను చిన్నప్పుడు చూసిన లేదా వేరే జన్మలో చిన్నప్పుడు చూసినటువంటి తండ్రి గుర్తొస్తే ఆ తండ్రిని మళ్ళీ చూడాలి అని ఆయన అనుకుంటే వెంటనే ఠకీమని తండ్రి ప్రత్యక్షమవుతాడు. తల్లి కావాలంటే తల్లి, పిల్లలు కావాలనుకుంటే పిల్లలు, ఎవరు కావాలనుకుంటే ఎవరు, ఏది కావాలనుకుంటే అది ప్రత్యక్షం అవుతుంది అని వాక్యం ఉంది.
అదేంటి మరి తండ్రి అనేవాడు వేరే జన్మలో వాడు, ఆయన ఎప్పుడో గతించిపోయాడు, ఆయన ఇప్పుడు వచ్చి ఎలా ప్రత్యక్షమవుతాడు? ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి ప్రత్యక్షం అవ్వడానికి వీళ్ళే. వేరే లోకంలో ఉన్నా ఒకవేళ ఆయన అక్కడి నుంచి ఒక్క ఎగిరి ఇక్కడికి వచ్చి దూకలేడు కదా. మరి ఈ సత్యలోకంలో పితృలోక కాముడు యొక్క పితృదర్శనం అనేది ఏ రకం అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం సంకల్పాదేవ. అది సంకల్పమాత్ర ప్రభావం, అది అంతే తప్ప మళ్ళీ ఆ తండ్రి గారి శరీరం చేతులు కాళ్ళు కలిసి మళ్ళీ అలాగే యథాపూర్వంగా పెరిగింది అని ఏం చెప్పలేము. సంకల్పమాత్ర ప్రభావం కేవలం ఇతని యొక్క సత్య సంకల్పతతో, సత్యలోకంలో ఉండేవాడు చేసిన సంకల్పం కదా, కాబట్టి ఆయన సత్య సంకల్పత్వంతో ఎదురుకుండా రూపం కనిపించిందంతే, అంతే తప్ప ఎప్పుడో ఉండేది లేదా ఎక్కడో ఉండేది ఎగిరి మాత్రం ఇక్కడికి రాలేదు అని తేల్చి చెప్పారు. సత్యలోకంలో అక్కడ ఉండేటువంటి ఉపాసకుడు చూసేటువంటి పిత్రాది శరీరాలు అక్కడ ఉన్నవి కావు, అక్కడ పుట్టినవి కావు, పెరిగినవి కావు, కేవలం ఆయన సంకల్ప శక్తితో ఆ క్షణాన ఉండి మరుక్షణాన మాయమైపోయేవి అని ఆ సూత్ర న్యాయం. ఆ సూత్ర న్యాయం ప్రకారమే పరమాత్మకు కూడా చెప్పుకోవచ్చు. పరమాత్మ సత్య సంకల్పుడు. ఏదో సత్యలోకంలో ఉండే ఉపాసకుడే సత్య సంకల్పుడైతే వాళ్లతో సహా అందరికీ ఫలితాలను ఇచ్చేటువంటి పరమాత్మ సత్య సంకల్పుడు అని చెప్పుకోవటంలో ఏమీ ఆశ్చర్యం లేదు కదా. సత్యకామ సత్య సంకల్ప అని పరమాత్మ గురించి మాటలు ఉండనే ఉన్నాయి కదా. కాబట్టి ఆయన సత్య సంకల్పుడు. సంకల్ప మాత్రంతోనే పదార్థాన్ని ఎదురుగా నుంచోబెట్టగలడు. కాకపోతే తనకు ఎదురుగా నుంచోబెట్టుకోడు, మిగతా వాళ్ళకి కనిపించేటట్లుగా ఉంచగలడు. సంకల్పమాత్ర ప్రభావాల్లో ఆ పదార్థం నిజం అవ్వాలని కానీ, ఆ పదార్థానికి కారకాలు ఉండాలని కానీ, క్రియలు ఉండాలని కానీ, అంతకుముందు ఈ నియమాలు ఉంటాయని కానీ, లేవని కానీ ఏమీ లేదు. అది మిథ్యాభూతమైన వస్తువు అని చెప్పుకున్నా ఇబ్బంది లేదు. సంకల్పమాత్ర ప్రభావాల్లో సంకల్పాదేవత త్వచ్ఛృతే అనేటువంటి సూత్ర న్యాయం ప్రకారం, ఆ స్ఫూర్తి ప్రకారం ఈ విషయం వర్తిస్తుంది. కాబట్టి పరమాత్మ చేసినటువంటి ఈ సృష్టిలో ఏదో వాస్తవత్వం దాగి ఉందని, ఆ వాస్తవత్వం కోసం కారకాలు కావాలని, క్రియలు జరిగి ఉండాలని, ఒక క్రమం ఉండాలని ఇవన్నీ ఏమీ లేవు. అలా వచ్చి ఇలా ఊడిపోయేటువంటి విషయాలు ఇవన్నీను. ఆయన జీవుల కర్మలను దృష్టిలో పెట్టుకుని తన సత్య సంకల్ప శక్తిని అడ్డం పెట్టి జీవులకి ఈ పదార్థాలను కనిపించేటట్లు, వాళ్ళు వాడుకునేటట్లు అనిపించేటట్లు చేసి పెడతాడంతే. అంతే తప్ప ఈ ప్రపంచం తాలూకు సత్యత్వం అనేది ఏ కోశానా లేదు. ప్రపంచం తాలూకు సత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఏవేవో ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు రావు అని నారద మహర్షి గారు తేల్చి చెప్పేశారు. సత్య సంకల్ప సృజసి అత్సి అవసి. ఏ క్రియలు జరిగినా సరే, ఎన్ని క్రియలు జరిగినా సరే అవి కేవలం సంకల్పమాత్రాలే తప్ప క్రియలు విడిగా క్రియలు కావు. ఆ క్రియలకు కారకాలు ఉండక్కర్లేదు. ఆ క్రియలు కానీ వాటి ఫలాలు కానీ ఏవి సత్యం అవ్వాలనే నియమం లేదు. నువ్వొక్కడివే సత్యం, నీ యొక్క సంకల్పం మాత్రమే సత్యం అని నారద మహర్షి గారు చెప్పారు. అందుకని నువ్వు ఈశ్వరుడివి అని నేను అంటున్నాను అని చెప్పారు. ఆత్మనాత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్ తైరిదం సత్యసంకల్ప సృజస్యవశీశ్వర అని. ఇంతవరకు 3 శ్లోకాలలో సంబోధనలు, అలాగే పరమాత్మ బోధక పదాలు, ఈ రెండింటి ద్వారా పరమాత్మతత్వాన్ని ఒకసారి మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి ప్రస్తుతం తాను వచ్చిన పనిని పరమాత్మకు చెప్పుకోవటానికి సత్వం భూధరభూతానాం దైత్య ప్రమథ రక్షసాం అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ అని చెప్తున్నారు. సత్వం అలాంటి పరమాత్మవు నువ్వు, కానీ ఈరోజు వచ్చేసరికి భూధర భూతానాం, రాజులుగా కనిపించేటువంటి వాళ్ళు కొంతమంది రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసుల్ని సంహరించడానికి దిగి వచ్చావు. రాజులుగా కనిపించే వాళ్ళు కేవలం రాక్షసులే కాదు, దైత్యాహ, కొంతమంది దితి వంశానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు. కొంతమంది ప్రమథులు, అంటే పరమేశ్వరుడి యొక్క అనుచరగణాల వాళ్ళు కూడా ఉన్నారు. పరమేశ్వరుడి యొక్క అనుచరగణం, ప్రమథగణాలని వాళ్ళకి పేర్లుంది కదా, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాణాసురుడు లాంటి కొంతమంది పక్షాన ఉండవలసి వచ్చింది. అలాగే కొంతమంది రాక్షసులు ఉన్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి, మొత్తం అందరినీ వినాశాయ లేకుండా చేయటం అని కాదు, వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి త్వమవతీర్ణ, నువ్వు దిగొచ్చావు. అందులో సేతూనాం రక్షణాయ చ,
ఈ ఈ లోకంలో భక్తి మర్యాదలు కొన్ని ఉన్నాయి, ధర్మ మర్యాదలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ రక్షించడం కోసం కూడా నువ్వు దిగి వచ్చావయ్యా, ఆ పని చూడాలయ్యా అని చెప్పారు. ఏం సత్వం భూధరభూతానాం దైత్య ప్రమథ రక్షసాం అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ అంటే వేరే ఏదో కాదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని ఉంది కదా, అదే ఆ మాటే ఇది. ఆ మాటనే భగవంతుడికే నారద మహర్షి గారు చెప్పారు. నిజానికి ఇందులో సేతూనాం రక్షణాయ చ అని 4వ పాదం ఉంది కదా, అందులో సాధూనాం రక్షణాయ చ అనే పాఠాంతరం కూడా ఉంది. ఆ పాఠం తీసుకుంటే సేమ్ శ్లోకం అని కూడా చెప్పుకోవచ్చు. నువ్వు ఇలా దిగి వచ్చావయ్యా, ఆ పని చూడవలసిన వేళ ఆసన్నమైంది అని చెప్పారు. సత్వం భూధరభూతానాం దైత్య ప్రమథ రక్షసాం అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ అనే ఈ శ్లోకంలో. ఏమో 5 శ్లోకాలే అయినాయి, కానీ ఈ 5 శ్లోకాల్లోనూ పరమాత్మతత్వం కొంచెం బలంగానే ఉంది. పరమాత్మతత్వం అనే మాట వస్తే ఒకసారి చెప్పుకుందే అయినా సరే మళ్ళీ మళ్ళీ చెప్పుకుని తీరవలసిందే అనే మన నియమం అలాగే ఉంది. అసలు మనం కూర్చుందే పరమాత్మతత్వాన్ని బాగా వివరంగా నూరుకోవటం కోసం, నూరుకోవటమే, వేరే మాట ఏమీ లేదు, నూరుకోవటం కోసమే కూర్చున్నాము. కథని బాగా విస్తారంగా చెప్పుకోవడానికి మనమేం కూర్చోలేదు. కథని ఆలంబనంగా చేసుకుని పరమాత్మతత్వాన్ని నూరుకోవటం కోసం కూర్చున్నాము. అందువల్ల పరమాత్మతత్వం వచ్చేసరికి సమయం అయితే అయిపోయింది, కానీ శ్లోకాలు మాత్రం పెద్దగా అయినట్లేవు. 5 శ్లోకాలే అయినాయి. అయినా సరే మనం ఇక్కడికి ఆపుకుందాము. ఇక మీద నారద మహర్షి గారు భవిష్యత్తులో పరమాత్మ చేయబోయేటువంటి లీలలన్నిటినీ చెప్పి ఆయన అనుజ్ఞం తీసుకుని వెళ్ళటము, ఆ తర్వాత పరమాత్మ చేసినటువంటి లీల అవన్నీ అధ్యాయంలో వస్తాయి. వాటన్నిటినీ యథాసౌకర్యంగా తెలుసుకుందాము. అయితే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనం ఇంకా కూడా ప్రయత్నం చేయాలి అని ఒక మాట అనుకుందాము. పరమాత్మతత్వాన్ని గురించి ఏమైనా మాటలు వచ్చి ఆ మాటలు చెవిని పడితే ఒళ్ళంతా పులకరిస్తే పర్వాలేదు, మనం మంచి దారిలో ఉన్నట్టు. బోర్ కొట్టింది అంటే మనం వేరే ప్రయత్నం చేయాలి అన్నట్లు. బోర్ కొట్టింది, ఇంకేదో వినాలనిపిస్తోంది అంటే మాత్రం ఇంకా ఏదో మనం ప్రయత్నం చేయాలి, మనస్సు బాగుపడాలి అన్నట్లు. విన్నదే అనిపించింది అంటే మాత్రం మన బుద్ధి మనల్ని మోసం చేస్తోంది అని అన్నట్లు. కాబట్టి ఈ పరీక్షలు జాగ్రత్తగా చేసుకుందాము. తొందరపడి పరమాత్మతత్వం వచ్చినప్పుడు మళ్ళీ వేరే రకంగా మాత్రం మనం భావన చేయొద్దు. మనల్ని ఈ వ్యాజంతో నారద మహర్షి లాంటి మహానుభావుల యొక్క ఉపదేశంతో, లేదా ఉపనిషద్వాక్యాల యొక్క ఉపదేశంతో, లేదా ఆయా సందర్భాల్లో పరమాత్మ చూపించేటువంటి విశేషాలతో పరమాత్మతత్వానికి చేరువగా చేయవలసిందిగా ఆ పరమాత్మతత్వాన్నే కేశిదైత్య నిషోధన దేశికేంద్రాది సూచన నాశితాత్మారి భాసనుడైనటువంటి ఆ శ్రీనివాస పరమాత్మనే భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ప్రార్థించుకుని ఈ రోజుకి ఈ 5 శ్లోకాలతో ఆపేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.